అంటే భారతమ్మ విజయమ్మ అని పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి. పత్రికా మిత్రులు చెప్పండి. చెప్పమ్మా ఏబిఎన్ రామకృష్ణ చెప్పండి. కాదు అడుగుతున్నాను, చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమనట్లా, దానికి అర్థం ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ? ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు, మరి వారికి అప్పుడు మహిళా లోకం గుర్తురాలేదా? మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గుర్తురాలేదా? ఈ చేసినటువంటి వ్యాఖ్యలకి వారిని ఏ రోజైనా సంజాయిషి అడిగారా? ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ సామాన్యమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకొని వెళ్ళి 30-40 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వారు తిరగబడకపోతే మరింత పేట్రేగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా తాలూకా ప్రతిస్పందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇదొక్కడే కాదు, అనేక మార్లు ఇదొక ప్రసంగం చూడండి. నంగనాచి నత్తిపకోడి ఎవరినన్ని మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు అవి. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బహుశా నాకు తెలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఒక లెక్క, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక లెక్క. సహజంగా వారి శుభకార్యాలకు మేము వెళ్తుంటాం, మా శుభకార్యాలకు వారు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాలరాసేటువంటి కార్యక్రమం చేశారు. వీరు మాట్లాడతారు, వీరికి వారి పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు ఒకరి గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి